శ్రీయేసునే భజించు నా మనసా, శ్రీయేసునే భజించు. నైక్యము చేయగా నిరతము వేడెడి నిజ ప్రాపకుడను. నరులను తండ్రితో నైక్యము చేయగా నిరతము వేడెడి నిజ ప్రాపకుడగు శ్రీయేసునే భజించు నా మనసా, శ్రీయేసునే భజించు. శ్రీయేసునే భజించు నా మనసా, శ్రీయేసునే భజించు. శ్రీయేసు ప్రభునే భజించు నా మనసా, శ్రీయేసునే భజించు నా మనసా, శ్రీయేసునే భజించు. దేవుని ఆరాధించు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబడేది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి అవి నాకు ప్రవేశించును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాసస్థలమునకు కోరుకున్నది. అప్పుడు నేను దేవుని బలిపీఠం ఉన్నది నాకు ఆనంద సంతోషము కలిగించి ఈ దేవుని యొక్క కూర్చోండి. దేవా నా దేవ, సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపులమని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసి మరియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ వద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జగత కుమారుని ఇచ్చిన మిగిల కరుణగల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయం. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా అందు నీ పరిశుద్ధాత్మ వల్ల వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన
వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చచ్చు, వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. తనను వంచి ప్రార్థించుము. త్రిత్వము తరువాతి 3వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన సంగ్రహ ప్రార్థన చేయుదము. ఓ ప్రభువా, నీ యందు స్థిరమైన భయభక్తులలో నీవు పెంచెడు జనులకు ఎల్లప్పుడూ సహాయము చేయొచ్చు, నిత్యము వారిని పాలించుచున్నావు. నీ పరిశుద్ధ నామమునందు మేము నిరంతరము ఎడతెగని భయభక్తులు గలవారమగునట్లు దయచేయుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవి యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగము చదువుగా విధము. ఒక పాఠము చదువుకుందాము. పరిశుద్ధులైన లూకా రాసిన శుభవార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనం వరకు ఆ సహోదరి ప్రీతి గారు చదివి వినిపించాలని ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా ప్రియాంక పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 11 నుండి 32 వరకు. మరియు ఆయన ఎట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండేవి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంలో ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. ఆ డబ్బులు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమంది గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులు ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిని కొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకముకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను ఈ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకముకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి దీని చేతికి ఉంగరములు పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచూ ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించిననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనల్లకపోయెను. గనుక
అతని తల్లి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తల్లితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నీవు సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లలనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతోనూ తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితవని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనం సంతోషపడి ఆనందించడి యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి వెతికాను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఈ వాక్యం క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరూ అదే రీతిగా నిలుచుండి అపోస్తలుల విశ్వాస ప్రమాణము మన విశ్వాసంగా చెప్పుకొందుము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తుల కన్నైన నమ్ముచున్నాను. అనేక కుమారులను మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన పరిశుద్ధాత్మ గర్భం ధరపబడి కన్యక మరియకు పుట్టి పొంతిపిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములను దిగనని చనిపోయిన వారిలో నుండి మూడోదిన లేచి పరలోకముకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతెప్పున కూర్చుని నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభాలు. దైవ శిష్యులు, ఈరోజు మరి పవర్ సప్లై లేదు, మరి దీని కొరకు చింతిస్తున్నాము. మీరందరూ సహకరించాలని మనవి. వచ్చే వారం నుండి ఇవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయబడతాయి. మనకి ఇంకా పవర్ సప్లై లేదు కనుక మనము ఆ పవర్ సప్లై కొరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కొంత మనం డబ్బులు కట్టవలసి ఉన్నది. వారు 36,000 కట్టమన్నారు కనుక మీరు ప్రార్థన చేయండి. మనకు రాబోయే వారాల్లో కల్లా ఎలక్ట్రిసిటీ మనము మీటర్ వేయించుకునేటట్లు మీరందరూ మీ ప్రార్థనలో పెట్టండి. మీ ప్రార్థన విశ్వాసంతో కూడిన మీ ప్రార్థన వలన వచ్చే వారానికంతా మనకు ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు మన ఈరోజు ఈ అంతరాయానికి చింతిస్తున్నాము, అన్యదా భావించద్దు. ఈరోజు సహకరించాలని మనం థ్యాంక్ యూ. దేవుని వాక్యమును ధ్యానించదము. మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 638వ కీర్తన. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. రెవరెండ్ డాక్టర్ ఏబి మాసిలామణి గారు రచించిన పాట. కొన్ని పుస్తకాలలో ఆ సంఖ్య వేరే ఉంటుంది, మీరు ఇండెక్స్ చూడాలని మనవి చేస్తున్నాను. అనుబంధంలో ఉండే పాట కనుక సంఖ్య ఒక్కొక్క దీంట్లో ఒక ముద్రణలో ఒక్కొక్క అంకె ఉంటుంది. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపం నుండి సందేశము పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మగము
నీతి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము దాక్షిణ్యమూర్తి నీ దయనాపై కురిపించి ధన్యుని చేయుము దాక్షిణ్యమూర్తి నీ దయనాపై కురిపించి ధన్యుని చేయుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి అదముడకరికి నాదు ఆకలి బాధలో అన్యాయమైపోయి పందులు సహవిని వేయ అలవడెను వేదన అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము చూపుము అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము చూపుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి కోపించి వెళ్ళితి కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు కాదరకు నా తండ్రి దిక్కెవరు లేరు క్షమించి బ్రోవుము కాదరకు నా తండ్రి దిక్కెవరు లేరు క్షమించి బ్రోవుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి నా తండ్రి నన్ను చూచి పరిగెడుతూ కీర్తించి నాపై పడి ఏడ్చెను నవజీవమును గూర్చి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధాన క్షేమములు మీకెల్లరికీ కలుగుగాక. దయచేసి కూర్చోండి. దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభాలు, దైవాశీస్సులు. చిన్న చిన్న అంతరాయాలు, మనము కొత్తగా ఆలయ నిర్మాణం జరిగించాము. ఇంకా మనం ఇక్కడ పూర్తిగా సెటిల్ అవ్వలేదు కాబట్టి చిన్న చిన్న అంతరాయాలు కలుగుతూ ఉన్నాయి. వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ రాబోయే దినాలకు ఇవి రిపీట్ అవ్వకుండా తప్పకుండా చూస్తాం. గడిచిన వారం కూడా మనకు జనరేటర్ ఉంది కానీ మైక్ పని చేయలేదు. ఈ వారము మనము మిస్కమ్యూనికేషన్ అయ్యింది. అంటే రాత్రి గంగరాజు గారు చెప్తానన్నారు, నేను అందుకు చెప్పలేదు కానీ
మరి పనుల భారంలో మరి జనరేటర్ అతనికి చెప్పలేకపోయాడు. ఏది ఏమైనా రాబోయే వారాల్లో మనకు అన్ని వసతులు దేవుడు ఏర్పాటు చేస్తాడని నమ్మి ఆయన స్తుతిద్దాం. దేవుడికి మహిమ కలుగుతుంది. చాలా సంతోషం. ఈరోజు తప్పిపోయిన కుమారుడి గురించిన వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. చాలా సందర్భాలలో మనం ఈ వాక్యాన్ని విని ఉంటాము, అనేక పర్యాయాలు మనము ధ్యానించి ఉంటాము. కానీ ఎప్పటికప్పుడు ఈ వాక్యంలో నుండి నూతనత్వాన్ని మనం తెలుసుకుంటూనే ఉంటాం. ఇప్పుడు మనం పాడుకున్న పాట మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి అనే ఈ కీర్తన ఏపీ మాసిలామణి గారు రచించారు. ఆయన రచించిన సందర్భం ఏంటి అని ఆలోచిస్తే, బొబ్బిల్లోని బ్యాప్టిస్ట్ చర్చిలో ప్రసంగించడానికి ఆయన ఆహ్వానించారట. ఆహ్వానించినప్పుడు రాత్రి వేళ ఆయన తన ధ్యానాన్ని ముగించుకొని ప్రార్థన చేసుకొని పడుకున్న తరువాత తన స్నేహితుని ఇంట్లో ఆయనకు విడిది ఏర్పాటు చేశారు. ఆయన స్నేహితులు ఎవరు అంటే నాగభూషణం గారు. మరి నాగభూషణం గారిని ఎలా మీకు పరిచయం చేయాలంటే, మన సంఘ సభ్యులు జీవరత్నం గారి మావయ్య గారు నాగభూషణం గారు, శ్రీమతి జీవరత్నం గారి తండ్రి గారు. ఆ రాత్రి తన స్నేహితుని ఇంట్లో విడిదిలో ఉన్న మాసిలామణి గారు పడుకున్న తర్వాత మధ్యరాత్రి 12 దాటిన తరువాత ఆయనకు మెలకు వచ్చి ఈ పాట రాయమని ప్రేరేపణ కలిగిందట. వెంటనే తన స్నేహితులైన నాగభూషణం గారిని కూడా నిద్రలేపి ఇద్దరు కూర్చొని మరుసటి రోజు చేయబోతున్న ప్రసంగం, తప్పిపోయిన కుమారుడి ప్రసంగానికి ఆ ప్రసంగం మీద ఈ కీర్తన ఆ రాత్రికి రాత్రి వారు మరలా తెల్లవారేటప్పటికి ఆ పాట రాసి ఆయన మరుసటి రోజు తన ప్రసంగంలో ఈ పాట మాసిలామణి గారు పాడారట. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదలిచిన చరణాలు ఏంటంటే, అమ్ముకొంటిని నేను అధమునికి ఒకనాడు ఆకలి బాధలు. కదండి, మానవ జీవితానికి చాలా బలహీనతలు ఉంటాయి. మానవ జీవితం అనేక బలహీనతలతో ముందుకు వెళ్తూ ఉంటుంది. మనకు పితరుల నుండి వచ్చిన శాపాలు అవ్వచ్చు, లేదా మనం చేసిన తప్పుల ద్వారా మనం పొందుకున్న శాపాలు, పాపముల వలన వచ్చిన శిక్ష కావచ్చు, ఇంకా మన శరీరంలో మనకు తెలియకుండా ఉన్న లోపాలు, శాపాలు, పాపాలు, లోపాలు ఎప్పటికప్పుడు మనల్ని ఆధ్యాత్మికంగా కృంగరిస్తూ ఉంటాయి. ఇలాగే మానవ జీవితం అనేక సార్లు రాజీ పడిపోతూ ఉంటారు కదండి. పర్లేదు, ఇలా వెళితే తప్పేముంది, దేవుడు క్షమించే దేవుడు కదా. చాలా వాక్యాన్ని తెలిసిన క్రైస్తవులు చెప్పే మాటలు ఏంటంటే, సిలువలో దొంగను క్షమించిన దేవుడు నన్ను క్షమించడా, పుట్టినప్పటి నుండి నేను క్రైస్తవుడిని, ఏదో చిన్న తప్పు చేశాను, దొంగని క్షమించిన దేవుడు నన్ను క్షమించడా అని వాక్యాన్ని తమకు తాము అన్వయించుకొని కొత్త భాష్యాలు చెప్పుకొని తమను తాము మోసం చేసుకునే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఆ కోవకు చెందిన వాడే ఈ చిన్న కుమారుడు కూడా. లోకముతో రాజీ పడ్డాడు, లోక భోగాలు చాలా ఇష్టపడ్డాడు, లోకముతో ముందుకు వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. మానవ జీవితము అపవాదికి బానిస బ్రతుకుగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రియ కుమారుని పంపి మనకు విడుదలనిచ్చాడు. తిరిగి ఆ బానిస బ్రతుకులోకి నేను వెళ్ళిపోతానని మానవుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు మరలా ఆయన ప్రేమను కనుపరిచి ప్రతి ఉదయము ఆయన వాత్సల్యతను ఆయన వృద్ధి చేసుకుంటూ నూతన వాత్సల్యముతో మనల్ని ఆయన క్షమించి హక్కున చేర్చుకుంటూ ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే, మానవుడు వర్ణించగలిగింది ఏంటంటే, శిఖరము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది, విశ్వము కంటే విశాలమైనది నా ప్రభు ప్రేమ అని వర్ణించగలిగాడు మానవుడు. ఇంకా అంతకంటే వర్ణించటం మన వల్ల కాదు, కానీ అంతకంటే గొప్పది దేవుని ప్రేమ.
ఈ ప్రేమను గురించి ఈరోజు చదువుకున్న వాక్యములో చెప్పబడింది. ముగ్గురి గురించి మనం ధ్యానించి మన ధ్యానాన్ని ముగిస్తాం. తండ్రి ప్రేమ, పెద్ద కుమారుడి స్వార్థము అసూయ, చిన్న కుమారుడి పాపము పశ్చాత్తాపం. ఈ మూడు క్లుప్తంగా మనం ఈరోజు ధ్యానిస్తాం. తండ్రికి 2 కుమారులు. ఇద్దరు కూడా తండ్రి దగ్గర చాలా చక్కగా పెరిగారు. తండ్రి తనకు ఉన్న దేవుడు ఇచ్చిన జ్ఞానంలో చాలా చక్కగా పెంచాడు. కానీ పెద్ద కుమారుడు తండ్రి మాట వింటున్నాడు, చిన్న కుమారుడు లోకపు స్నేహంలో ఉండిపోయాడు. తన ఆస్తిని పంచమని అడిగాడట. 2000 సంవత్సరాల క్రితము మధ్య ఆసియా, మిడిల్ ఈస్ట్ లో ఉన్న సాంప్రదాయాలను మనం ఆలోచిస్తే, సందర్భ సహితంగా మనం చూస్తే, ఆ రోజులలో ఆస్తి పంపకము జరిగింది అంటే తండ్రి మరణించాడు అని అర్థం. చిన్న కుమారుడు తండ్రి బ్రతికి ఉండగానే ఆస్తిని పంచమని అడిగాడంటే తన మనసులో మానసికంగా తండ్రిని అతను చంపేశాడు అని అర్థం. తండ్రికి విలువ లేదు, తండ్రి ప్రేమకు గౌరవం లేదు, తండ్రి నాకు అవసరం లేదు, ఒకవేళ సమాజం నన్ను వెక్కిరించినా నాకు పర్వాలేదు, తండ్రి నా దృష్టిలో చనిపోయాడు. తండ్రి చనిపోయాడనే ఒక స్థితికి వచ్చి తన ఆస్తిని పంచమనగా చాలా దుఃఖముతో తండ్రి ఆస్తిని పంచటం, కొన్ని రోజులయ్యే తర్వాత తనకు దొరికినదంతా కూర్చుకొని దూర దేశానికి చిన్న కుమారుడు వెళ్ళిపోయాడట. దూర దేశము అని చెప్పగానే మన గుర్తుకు రావాలి లోకముతో స్నేహము అని అర్థం. దూర దేశానికి వెళ్ళి తన ఆస్తినంతా పాడు చేసి వేశ్యలతో తినివేసి అంతా పోగొట్టుకొని చివరికి ఏమీ లేని దుస్థితిలో ఒంటరిగా మిగిలిపోయాడు. అపవాది మనలను ఎక్కడి వరకు తీసుకెళ్తాడంటే మనల్ని మనమే మోసం చేసుకొని చంపుకునేంత స్థితికి తీసుకెళ్తాడు. ఎందుకంటే మనం నాశనం అయిపోవటము వాడికి ఇష్టం. దేవుని నామం హెచ్చింపబడుట అపవాదికి ఇష్టం లేదు. నాలాగే అందరూ తిరుగుబాటు చేసి నాలాగే అందరూ కూడా దేవునితో సమానంగా ఉండాలి అనే తప్పుడు సిద్ధాంతాన్ని మనుషుల్లోకి ఎప్పుడు పెడుతూ ఉంటాడు. ఇలాగ చిన్న కుమారుడు చాలా దైన్యమైన ఆత్మీయ దౌర్భాగ్యతలోనికి వెళ్ళి చివరికి తనను తాను చంపుకుంటే తన మీద తనకే అసహ్యం కలిగేంత స్థితికి వెళ్ళిపోయాడు. మనిషి ఎప్పుడు తనను తాను మోసం చేసుకోడండి. ఇతరులను మోసం చేయటానికి మనుషులు ఎప్పుడూ ఇష్టపడతారు కానీ తనను తాను మోసం చేసుకోడు మనిషి. కానీ మనిషికి తెలియని విషయం ఏంటంటే పాపములో పడిపోయినప్పుడు తనను తానే మోసం చేసుకుంటున్నాడని, తనను తాను మోసం చేసుకుంటున్న వేళ తనని ఆ మోసం నుండి బయటికి తేగలి జ్ఞానం ఇవ్వగలిగిన దేవుడు ఒక్కడే అని మానవుడు గ్రహించలేదు. కానీ దేవుడు ఒక్కడే ఆ స్థితి నుండి బయటికి తేగలడు మనల్ని. తనను తాను మోసం చేసుకునే మనిషిని తిరిగి క్రమపరచగలిగింది దేవుడు ఒక్కడే. పశ్చాత్తాపడినప్పుడు ఎంత ఘోర పాపి అయినా క్షమించబడతాడు. కొరిటన్ బూమ్ అని ఒక స్త్రీ గురించి మీరు ఎవరైనా చదివారో లేదో. కొరిటన్ బూమ్ ఈమె యూదురాలు, యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించిన యూదురాలు. యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించి కుటుంబము ఏ దేశం నాకు గుర్తుకు రావడం లేదు, స్విట్జర్లాండ్. ఆ ఒక దేశంలో వాళ్ళ నివాసం ఉన్నప్పుడు హిట్లర్ నాజీలు యూదులను 2వ ప్రపంచ యుద్ధంలో చాలా భయంకరంగా వారిని హింసించి క్రూరంగా చంపుతున్నారు కదండి. పెద్ద పెద్ద ట్యాంకులు తయారు చేసి అందులో ఆ కార్బన్ మొనాక్సైడ్ ని పెట్టి కొన్ని వందల మందిని అందులో పడేసి చంపుతా ఉన్నారు. ఒకే గొయ్యి తవ్వి వందల మందిని పాతి పెడుతూ ఉన్నాడు హిట్లర్ ప్రభుత్వం. ఇలాంటి సమయంలో కొంతమంది యూదులను వారి ఇంటిలో రహస్య స్థావరం ఏర్పాటు చేసి లోపల దాచిపెట్టారు. కొరిటన్ బూమ్ వాళ్ళ అక్క, వాళ్ళందరూ అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరినీ యూదుల్ని సంరక్షించారు చాలా మాసాలు.
నాజీలు కనుగొన్నారు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు రోజు ఇంత భోజనం, ఇంత తయారు చేసే వంట సామాగ్రిని ఎందుకు రోజు లోపలికి తీసుకెళ్తున్నారు ఇంట్లో కలిగి చూసినప్పుడు లోపల చాలా దరిదాపుగా 100 మంది పైన యూదుల్ని వాళ్ళు దాచిపెట్టారు. అందరినీ చెరసాలకు పంపారు. కొరిటన్ భూమి వాళ్ళ అక్కను కూడా ఒక రెజిమెంట్, ఒక చెరసాలకు పంపారు, స్త్రీలు ఉండే చోట. అక్కడ ఈ నాజీలు వారిద్దరిని చిత్రహింసలు పెట్టారు. పాపము స్త్రీలు చెప్పుకోలేని భయంకరమైన హింసలకు మేము లోనయ్యాము అని కొరిటన్ భూమి తన సాక్ష్యంలో రాస్తుంది. ఆ బాధ భరించలేక వాళ్ళ అక్క మరణించింది. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఇక రెండవ ప్రపంచ యుద్ధము ముగింపబడింది. నాజీలు అణచివేయబడ్డాడు, హిట్లర్ ఆత్మహత్య చేసుకోవటం, వీళ్ళందరికీ విడుదల ప్రకటించబడింది. కొరిటన్ భూమ్ తను విడుదలైన తరువాత నిశ్చయించుకుందట, యేసు ప్రభు కొరకు నేను ఇక జీవించాలి, ఇక నేను అన్ని దేశాలు తిరుగుతూ నేను యేసు ప్రభు సాక్షిగా ఉండాలని ఆమె సువార్థికురాలిగా బయలుదేరింది. ఒకరోజు చాలా పెద్ద సభలో ఆమె పశ్చాత్తాపము గురించి వాక్యం చెప్పిందటండి. దేవుని ప్రేమ ఎంత ఘోర పాపినైనా క్షమిస్తుంది అని ఆమె ప్రసంగం చేసి ముగించాక ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చాడట. వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూసి, నన్ను క్షమించగలవా నువ్వు అని అడిగాడట. తప్పకుండా క్రీస్తు ప్రేమను బట్టి నేను నిన్ను క్షమిస్తానని చెప్పినట్టు కొరిటన్. అడిగిన ఆ వ్యక్తి ఎవరంటే, రెండవ ప్రపంచ యుద్ధ చెరసాలలో ఉన్నప్పుడు కొరిటన్ భూమిని వాళ్ళ అక్కని చిత్రహింసలు పెట్టిన ఆ సైనికుడు యేసై నమ్ముకున్నాడు. యేసు ప్రభు నమ్ముకొని పశ్చాత్తాపడి క్షమాపణ అడిగాడు. కొరిటన్ భూమి, నన్ను క్షమించగలవా, నువ్వు చేసిన ఇప్పుడు ఆ ప్రసంగము అలాగే యేసు ప్రేమ నన్ను క్షమించగలవా అంటే, యేసు ప్రేమలో నువ్వు ఖచ్చితంగా నేను క్షమిస్తాను. నువ్వు నన్ను మా అక్కను పెట్టిన ఆ చిత్రహింసలు ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తున్నా, యేసు నువ్వు పశ్చాత్తాపడ్డావు కనుక యేసే అన్ని క్షమిస్తాడు, నేను క్షమిస్తున్నానంటే గట్టిగా హత్తుకున్నాడట ఆ వ్యక్తి కొరిటన్ భూమిని. దేవుడి ప్రేమ ఎంత ఘోర పాపినైనా క్షమించగలదు. చిన్న కుమారుడు పశ్చాత్తాపడ్డాడు. తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేక తండ్రిని తన హృదయంలో చంపేసుకొని వెళ్ళిపోయిన చిన్న కుమారుడు మళ్ళీ తండ్రి గుర్తొచ్చాడు. నా తండ్రి ఇంకా అనేక మంది పనివారికి భోజనం సమృద్ధిగా ఉంది, ఈ పందులు తినే పుట్టు నేను ఇక నాకు అది కూడా దొరకటం లేదు, నేను వెళ్ళిపోతాను తండ్రి, నేను నీకును పరలోకమునకు విరోధంగా పాపం చేసిన ఏడుస్తాను, పనివానిగా ఉంటాను, నేను ఇక కొడుకుగా కాదని అడుక్కుంటాను. నీకును పరలోకమునకు అంటే గ్రీక్ భాషలో తర్జుమా చేయబడిన బైబిల్లో ఏమని ఉందంటే, పరలోకము ఎంత ఎత్తుకుందో అంతకంటే ఎత్తైన పాపము నాది అని ఏడ్చాడట చిన్న కుమారుడు. అంటే ఘోర పాపిని నేను అని ఒప్పుకున్నాడట. ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఇంకా దూరముగా ఉండగానే కదండి తండ్రి గుర్తుపట్టి పరిగెత్తుకొని వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని పనివారికి చెప్పాడట, వెళ్ళి ప్రశస్త వస్త్రము తొడగండి, వేలికి ఉంగరం పెట్టండి, నా కుమారుడి పాదాలకు చెప్పులు తొడగండి. ఈ మూడిటికి చాలా ప్రత్యేకత ఉంది. ప్రశస్త వస్త్రము తొడిగించారు అంటే క్రీస్తు అనే వస్త్రం, అది పశ్చాత్తాపడిన పాపి క్రీస్తును ధరించినప్పుడు వచ్చే వస్త్రం అది. 2 అపవాదిపై విజయానికి సూచన ఆ ఉంగరము. 3 జరిగిన విషయాన్ని జీవిత కాలము నేను సాక్ష్యంగా చెప్పుకుంటాను, నేను సిద్ధ మనస్సు అనే జోళ్ళు ఉన్నాయి. నేను ఇప్పుడు ఎప్పుడైనా దేవుడి వాక్యం చెప్పడానికి నేను సిద్ధమని సూచనగా సిద్ధ మనస్సు అనే జోళ్ళు తొడిగింపబడ్డాయి. ఇక పెద్ద కుమారుడు వచ్చాడట పొలం నుండి. తమ్ముడు వచ్చాడని సంతోషపడలేదు, చాలా అసూయపడ్డాడు. నేను ఎప్పుడైనా సంతోషించడానికి ఏమైనా ఇచ్చావా? వాడంతా పాడు చేసి తిరిగి వస్తే వాని కోసం విందు వాడు చనిపోయి మరలా బ్రతికాడు. నాయన, నువ్వు నాతోనే ఉన్నావు కాబట్టి నావన్నీ నీవి, నావన్నీ నీవేరా. చిన్నోడు చనిపోయి మరలా బ్రతికాడు. అక్కడితో ఈ ఉపమానం ముగించబడుతుంది కదండి. ఇక్కడ చెప్పబడిన ఈ ఉపమానము, నావన్నీ నీవే, నువ్వు సంతోషించు,
అని తండ్రి చెప్పిన మాటలతో ఈ ఉపమానం ముగించబడుతుంది. కానీ యేసయ్య చెప్పిన ఈ ఉపమానానికి ఇంకా కొంత యాడ్ చేయవలసి ఉంది, ముగింపు ఉంది. ఎక్కడ జరిగింది ఆ ముగింపు? అసలు ఈ ఉపమానానికి ఇంకా ముగింపు ఏమైంది అని ఆలోచిస్తే, తండ్రి యేసు ప్రభువుగా మనం చూస్తాం కదండి. తండ్రి ప్రేమను మోసుకొని ఈ లోకానికి వచ్చిన యేసయ్య, ప్రభువా మాకు తండ్రిని కనుపరచుము అంటే, మీరు నన్ను చూస్తున్నారు కదా, మీరు తండ్రిని చూసినట్లే అన్నాడు యేసయ్య కదండి. ఇక్కడ తండ్రిగా చెప్పబడుతున్న వ్యక్తి ఎవరంటే యేసు ప్రభుల వారు. చిన్న కుమారుడు అని చెప్పబడిన ఈ వ్యక్తి, తప్పిపోయిన ఈ కుమారుడు ఎవరంటే, పాపము చేసి పశ్చాత్తాపపడి యేసు పాదాలను ఆశ్రయించిన ఒక మంచి, అంటే పాపిగా ఉండి మార్చబడిన వ్యక్తి, పరిశుద్ధునిగా ఉన్నవాడు. ఇక పెద్ద కుమారుడు ఎవరంటే, మత ఛాందసవాదములో, ఆచారయుక్తమైన క్రైస్తవ జీవితంలో తమను తాము ఒక భ్రమలో, నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలిని, నా విశ్వాసం మీద నేను ఇలా ఉంటాను అని వారే ఒక కొత్త సిద్ధాంతాలను రూపొందించుకొని భక్తి ముసుగులో ఉన్న క్రీస్తుకు విరోధంగా జీవిస్తున్న వాళ్ళు పెద్ద కుమారుడికి సూచన. వీళ్ళెవరు అంటే, ఆనాటి పరిస్థితులలో శాస్త్రులు, పరిసయ్యులకు వీరి దగ్గర పోలికగా ఉన్నారు. చెప్పబడిన ఈ కథను ఇంకా ముందుకు పొడిగిస్తే ఏం జరిగిందంటే, చిన్న కుమారుడిని వేశ్యలతో ఆస్తిని తినివేసిన వీడు ఇంటికి రాగానే మళ్ళీ నువ్వు వాడిని హక్కున చేర్చుకున్నావనే కక్షతో పెద్ద కుమారుడు తండ్రిని ఏం చేశాడండి చెప్పగలరా? చంపేశాడు. ఎక్కడ చంపేశాడు? కలువరి కొండ మీద సిలువలో చంపేశాడు. మత ఛాందసవాదం, భక్తి ముసుగులో క్రైస్తవ జీవితాలు దేవుణ్ణి మరలా సిలువకు వేసే జీవితాలని గుర్తుపెట్టుకోవాలి. మరలా చెప్తున్నాను, తండ్రి యేసయ్యకు సూచనగా ఉన్నాడు. పాపాలను క్షమించుటకు నాకు సర్వాధికారం ఇవ్వబడినది, విశ్వాసం కలిగి వెళ్ళని, మీ పాపములు క్షమించబడ్డాయని పశ్చాత్తాపపడిన పాపికి క్షమాపణ అనుగ్రహించే యేసుకు సూచనగా ఈ కథలో తండ్రి ఉన్నాడు. మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి రక్షణ ఆనందాన్ని పొందుకొనిన, మారు మనస్సు పొందిన ఒక పాపికి సూచనగా చిన్న కుమారుడు ఉన్నాడు. పాపులందరినీ హక్కున చేర్చుకుంటున్న ఈయన ఇక బ్రతకటానికి వీల్లేదని కక్ష పెట్టుకొని తండ్రినే చంపించిన పెద్ద కొడుకు స్థానంలో శాస్త్రులు, పరిసయ్యులు, మత ముసుగులో, భక్తి ముసుగులో ఇష్టానుసారంగా జీవిస్తున్న యూదులు ఉన్నారు. ఈరోజు నీవు ఇక్కడ ఉన్న ఎవరైనా భక్తి ముసుగులో ఒక భ్రమలో ఉండిపోయి, నేను ఇది నాకు చాలే, లేదా స్థిరమైన విశ్వాస జీవితం లేకుండా అచంచలత్వముగా ఎవరైనా ఉంటే, ఒక నిమిషం అటు, ఒక నిమిషం ఇటు, ఒక నిమిషం వేరే సిద్ధాంతం, ఒక నిమిషం యేసు ప్రభువు మీద ప్రేమ, ఒక నిమిషం బైబిల్ చదవాలి, మరో క్షణం ఇంకో దాన్ని ప్రేమించాలి, ఇలాంటి అచంచలత్వం ఎవరికైనా ఉంటే వారు తండ్రిని చంపగలిగినంత ద్వేషము కలిగిన ఆచారయుక్తమైన క్రైస్తవులను గుర్తుపెట్టుకోవాలి. చిన్న కుమారుడిని ప్రేమించి హక్కున చేర్చుకోవటం ఇష్టం లేకపోతే సరిపోయింది, కానీ తండ్రినే తిరిగి చంపగలిగినంత కక్ష పెంచుకున్నాడు పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు శాస్త్రులు, పరిశీలకు సూచనగా ఉన్నాడు. తండ్రిని ఎక్కడ చంపారు? సిలువలో, కలువరి కొండపై తండ్రిని చంపేశాడు పెద్ద కుమారుడు. ఆచారయుక్తమైన బ్రతుకులు పనికిరావు. మారు మనస్సు పొందుడి, పశ్చాత్తాపపడుడి, దేవుని రాజ్యం సమీపముగా ఉందని ప్రకటించిన రీతిగా మనం ఇప్పుడు ఆ పరిస్థితుల్లో గుండా వెళుతున్నాం కదండి. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ప్రకటిస్తుంది కదా, అన్ని కొత్త కొత్త రూల్స్ తీసుకొని వస్తుంది, కొత్త కొత్త వివరణలు. రాబోయే 9 సంవత్సరాలలో బహుశా ప్రవక్తలు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు, 1 గవర్నెన్స్ ఉంటుంది, 1 వరల్డ్ ఆర్మీ ఉంటుందట. ఎందుకు ఒకే ప్రపంచానికి ఒకే ఆర్మీ ఎందుకు ఉండాలి? ఎందుకంటే మెస్సయ్య వచ్చినప్పుడు, యేసయ్య వచ్చినప్పుడు ఆయనతో హర్మగద్దంలో యుద్ధం చేయడానికి ఈ ప్రపంచ భూరాజులందరూ ఒకటవుతారు. భూమి మీద ఉన్న అన్ని దేశాలు ఒకే ఆర్మీని స్థాపించబోతూ ఉన్నారు. పరిస్థితులు అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి. మనము
దేవుని రాకడ వస్తుంది వస్తుంది అని చెప్పాము. మనం ఇప్పుడు వాటికి ముందు జరుగుతున్న విషయాల గుండా వెళుతున్నాం. మనం ప్రయాణం చేస్తున్నాం, మనం అందులో ఉన్నాము. కాబట్టి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. మనం చాలా చిన్న జీవితాలు బ్రతికాము, మనము చనిపోయాము అనేది సాక్ష్యం కాదు. దేవుని కొరకు మనము జీవించాలి. ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దేవుని కొరకు బ్రతకాలనే ఆశ మన హృదయంలో ఉన్నప్పుడు దేవుడు మనలను వాడుకుంటాడు కదా. నేను పూర్వం కూడా చెప్పాను, నిరక్షరాస్యురాలైన ఒక బైబిల్ ఉమెన్ గురించి మీకు చెప్పాను కదండి. ఆఫ్రికా దేశంలో మిషనరీల సదస్సులో ఒక మిషనరీ తన సాక్ష్యాన్ని చెప్తూ, అసలు నేను మిషనరీ పరిచర్యకు రావటానికి నన్ను ప్రోత్సహించింది ఎవరో మీకు తెలుసా అంటూ, మా తల్లిదండ్రులు, ఒకవేళ మా పాస్టర్ గారు, మా బంధువులు కాదు. మేము స్కూల్ విడిచిపెట్టగానే మా స్కూల్ ముందు ఒక నిరక్షరాస్యురాలు, అంటే బైబిల్ చదువు రాని ఒక నిరక్షరాస్యురాలు కూర్చొని ఉండేది తల్లి. వాళ్ళ పాస్టర్ గారిని అడిగి, బైబిల్లో యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించనే చోట ఆమె ఒక పేజ్ మార్కర్ పెట్టుకొని కూర్చునేదట. ఎందుకంటే ఆమె చదువు రాదు, యోహాను సువార్త 3:16 ఆమె తిప్పలేదు కనుక పేజ్ మార్కర్ అక్కడ పెట్టుకొని కూర్చునేదట. ఆ స్కూల్ విడిచిపెట్టగానే పరిగెడుతున్న పిల్లల్లో ఒకరిని పట్టుకొని ఆమె, బాబు నువ్వు ఇక్కడ ఇది చదివి చెప్తావా, నాకు చదువు రాదని అడిగి, ఆ మాట చదవగానే దీనికి అర్థం నీకు తెలుసా అని సువార్త ప్రకటించేదట. అలా దరిదాపుగా ఆమె 14 సంవత్సరాలు ఆమెకు ఓపిక ఉన్నంత వరకు ఆమె అక్కడే కూర్చొని రోజు ఒకరిని ఆ వాక్యం చదవమని ఆమె సువార్త ప్రకటించేదట ఆ స్కూల్ ముందు. ఆ ఇల్లిటరేట్ బైబిల్ ఉమెన్ చెప్పాడు, ఆమె చెప్పిన వాక్యము నన్ను మిషనరీగా వెళ్ళటానికి ప్రోత్సహించింది. ఆమె 14 సంవత్సరాల్లో 27 మందిని ప్రభువులో నడిపించిందటండి. 27 మందిలో 26 మంది మిషనరీలుగా అనేక దేశాలకు వెళ్ళిపోయారు. మనం అనుకుంటాం నేను ఏం చేయగలనని. దేవుడు నీ ద్వారా ఏం చేయించాలో తల్లి గర్భములో మనం పడక ముందే నిర్ణయించారు ఆయన. ఆ పని చేయించటానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు మన జీవితాలను మనము ఆయనకి ఇవ్వాలి. నా జీవితానికి ఏంటి ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశపూర్వకమైన జీవితం మనది. గమ్యం లేని బ్రతుకులు కాదు మనవి. ఏమీ కూడా సాధించలేని విఫలమైపోయి ఓడిపోయే బ్రతుకులు కాదు మనవి. మనకు విజయమే ఉంది ముందు. ఎందుకంటే సిలువలో యేసు విజయం సంపాదించాడు కనుక యేసుని అనుసరించి ప్రతి ఒక్కరూ విజయ మార్గంలో ప్రయాణం చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మన జీవితంలో అనుకుంటూ ఉంటాం, అమ్ముకొంటిని నేను అర్థములోకి నాకు ఆకలి కదండి. పాపము అనే ఆకలి, భయంకరమైన జీవితాలు. 2 రకాల పాపులు ఉంటారండి. ఒకరు బహిరంగ పాపి, 2 రహస్య పాపి. బహిరంగ పాపి అందరికీ తెలుసు కాబట్టి, బహిరంగ పాపి అందరికీ తెలుసండి, వీడు తప్పుటోడండి, ఈమె తప్పుడు జీవితం అండి ఈమెదని ఆమె కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, ఆ వ్యక్తి కొరకు ఆయన కొరకు ప్రార్థించే వాళ్ళు ఉంటారు, లేదంటే ఆ వ్యక్తికి ధైర్యం చేసి సువార్త ప్రకటించే వాళ్ళు ఉంటారు. బహిరంగ పాపికి మారు మనసు పొందడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి, కానీ రహస్య పాపికి మారు మనసు పొందే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. రహస్య పాపులు ఈ రోజు బయటికి రావాలి. రహస్యమందు పాపపు జీవితంలో ఉన్న రహస్య పాపులు ఈ చివరి రోజుల్లో ప్రభువుని అంగీకరించాలి. రహస్య పాపి అని, నేను రహస్య పాపిని అని ఎవరికి తెలుసు అంటే నాకే తెలుసు, దేవుడికి తెలుసు, ఎవరికి తెలియదు. బహిరంగ పాపి అందరికీ తెలుసు, అందరూ ప్రార్థన చేస్తుంటారు. ఎక్కడ కనిపిస్తే ఒరే బాబు ఎందుకురా నాన్న ఇలా చెడు అలవాటు తాగేస్తావు, ఎందుకు తాగు మానేయాలి, మంచి వాళ్ళందరూ చెప్తానే ఉంటారు. కానీ రహస్య పాపి భక్తి ముసుగులో ఉండి చాలా మంచి భక్తి పరుడని
భక్తి పరురాలని మోసం చేస్తూ లోపల రహస్య పాప జీవితం, వారికి అవకాశాలు ఉండవు. దేవుడు ఒక్కడే వారికి అవకాశం ఇవ్వగలడు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని నటిస్తూనే ఉంటే పెద్ద కుమారుడిలాగా వారు క్రీస్తును మరలా సిలువకు వేసేవారట. హెబ్రీ 6:6 ఉంటది కదండి, మీరు క్రీస్తును మరలా చంపేస్తున్నారు. ఎందుకంటే మనకు అసూయ ఎక్కువ. అసూయ, ద్వేషము, కక్షలు ఇప్పుడు మనుషుల్లో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరి జీవితాలలో అయితే అసూయలు, కక్షలు కనిపిస్తూ ఉన్నాయో వారందరూ కూడా రహస్యంగా పాపపు జీవితాన్ని జీవిస్తారన్నారు. నువ్వెంత ఘోర పాపి అయినా యేసు నీకు ఈ రోజు హక్కున చేర్చుకుంటూ మారు మనసు పొందిన ఎడల యేసయ్యని అడగాలి, ప్రభా నేను ఈ లోకానికి పంపబడిన కార్యం, అసలు నా బాధ్యత ఏంటి? జీవితం అయిపోతుంది కదండి, 30, 40, 50, 60, 90 సంవత్సరాలు గడిచిపోతున్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఇవ్వబడిన బాధ్యత ముగించామా లేదా కదండి. చాలా సార్లు అంటుంటారు మన తెలిసిన వాళ్ళు, మా సంఘస్థులు. నేను ఎవరు మొన్న ఒక ఇంటికి వెళ్ళినా ఆమె చాలా స్పీడ్ గా కంప్యూటర్ వర్క్ చేస్తుంది. ఎందుకంటే సాయంత్రానికి ఆమె రిపోర్ట్ పంపేయాలట ఆఫీస్ కి కదండి. ఈ రోజు సాయంత్రానికి ఆఫీస్ కి రిపోర్ట్ పంపాలి కదని అంటుంటారు సహోదరులు. మా హెడ్ ఆఫీస్ నుండి ఫోన్లు వస్తుంటాయి, మాకు రిపోర్ట్ పంపాలంటే. యేసయ్య నీకు ఇచ్చిన పనిని ఎప్పటికప్పుడు రిపోర్ట్ పంపుతున్నావా లేదా ప్రార్థన ద్వారా ఆలోచించు. నీ పనుల భారం వలన నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా? బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు రక్షణలో వృద్ధి చెందుతున్నావా? ఆలోచించాలి. బీ కేర్ఫుల్. ఆత్మ మరణించిన తరువాత కూడా ఆత్మ బ్రతికే ఉంటుంది. శరీరం అనేది మరణించింది తప్ప ఆత్మ మరణించదు. ఆత్మ దేవునికి లెక్క చెప్పాలి. ఈరోజు ఆలోచించు. తండ్రి ప్రేమను చులకనగా చూసే చిన్న కుమారుడివి నీవైనా నువ్వు పశ్చాత్తాపడిన దేవుడు హక్కున చేర్చుకుంటాడు. కానీ అసూయ, అక్కసు, ద్వేషము కలిగిన పెద్ద కుమారుడు చివరికి తండ్రినే చంపేయాలన్నంత కక్ష పెంచుకున్నాడు. లోకపు పోకడలు చాలా భ్రమను కలిగిస్తాయి. వాటిలో ఉండకండి. ఎంతో మందిని మార్చాడు ప్రభు కదా. ఈ రోజు పత్రికా పాఠం కూడా మనకు పౌలు యొక్క మార్పు, పాల్స్ కన్వర్షన్ ఈ రోజు మనకు పత్రికా పాఠము. పౌలు వెళ్తున్నాడట ఎక్కడికండి? దమస్కుకు వెళ్తున్నాడు. దమస్కులో ఉన్న క్రైస్తవుల్ని చంపటానికి తాకీదు రాయించుకొని వెళ్తున్నాడు అధికార పూర్వకంగా. అక్కడ క్రైస్తవులకు నాయకుడు ఎవరండి? అననీయా అనే ఒక పెద్ద మనిషి అక్కడ నాయకుడట దమస్కులో క్రైస్తవులందరికీ. మొట్టమొదట అననీయాని చంపటానికి వెళ్తున్నాడు మొదట. ఎందుకంటే నాయకుడిని దెబ్బ కొడితే మిగిలిన వాళ్ళందరూ భయపడిపోయి చెల్లాచెదరైపోతారు కదా. కళ్ళు పోయాయి. యేసయ్య మాట్లాడాడు, ఎందుకు పౌలు సౌలా సౌలా నన్ను ఎందుకు నువ్వు హింసించుచున్నావు? ఎవరు నువ్వు హింసించుచున్న యేసునయ్యా నేను. కళ్ళు కనిపించలేదు. వెళ్ళి తిన్ననిది అనబడిన ఒక వీధిలో ఒకరి ఇంట్లో ఉన్నాడట. 3 రోజులు ఏమీ పుచ్చుకోలేదు, అన్నపానము లేవు. ఏం చేసి ఉంటాడు 3 రోజులు అంటే? యూదుడు కనుక యెహోవా దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. 3 రోజులైన తర్వాత అననీయాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. వెళ్ళు బాబు, నువ్వు వెళ్ళి పౌలును ముట్టి ప్రార్థన చెయ్యి, అతనికి స్వస్థత కలుగుతుందంటే. అసలు వచ్చిందే అననీయాను చంపటానికి. దేవుడు ఎవరిని వెళ్ళమంటున్నాడు స్వస్థపరచడానికి? దేవుడు నువ్వు నమ్మిన ఎడల ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. నిన్ను చంపటానికి నీ ముందు నిలువబడిన క్రూరులను సహితము నీలో నుండి ఆయన మార్పును వారికి ఇస్తారు. హల్లెలూయా. నీ జీవితం ప్రభువుకు సమీపంగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయిస్తాడు. వెళ్ళి అననీయ ప్రార్థన చేసినప్పుడు పౌలు కళ్ళలో నుండి పొరలు వంటివి రాలి క్రింద పడ్డాయట. పౌలు చూపు పొంది వెంటనే ఏం చేశాడటండి? అననీయ అడుగుతాడు, ప్రభువా మమ్మల్ని హింసించటానికి, అనేక మందిని హింసించటానికి వచ్చిన ఈ దుర్మార్గుని నువ్వంటే లేదయ్యా, గొప్ప కార్యముల కొరకు నేను సౌలుని పౌలుని ఎన్నుకొని నువ్వు వెళ్ళు, నేను చెప్పింది చెయ్యాలి. అననీయ వెళ్ళాడు. చక్కగా పౌలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన స్వస్థత పొందుకోడు. వెంటనే లేచి బాప్తిస్మము పొంది ఆహారము తీసుకొని బలము పొందెను. ఇక బయలుదేరిపాడు పౌలు.
ఎక్కడికి వెళ్ళాడు? అందరూ యెరూషలేములో చూస్తూ ఉంటారు. సౌలు అక్కడ అందరినీ చంపేసి మళ్ళీ యెరూషలేము వస్తాడు, ఇక్కడ కూడా అందరినీ చంపేస్తాడని. కానీ నేను ఇప్పుడు చంపటానికి లేను, నేను క్రీస్తు కొరకు చనిపోవటానికి సిద్ధంగా ఉన్న సాక్ష్యం చెప్పాడు. యెరూషలేము వచ్చి పిచ్చి పట్టేసింది పౌలు కనుక్కున్నారు అందరు. పౌలును చంపటానికి ప్రయత్నం చేశారు, ఎక్కడ దొరకలేదు. అన్ని జనులకు సువార్త ప్రకటించుటకు నేను ఎన్నుకోయిన సాధన కదండి. ఇతను అనేకుల ఎదుట నేను నిలువ పెడతానని ప్రభువు చెప్పాడు. దేవుడు ఇచ్చు మార్పు గుర్తు పెట్టుకోవాలి. పౌలు మార్పు మనకి ఏం నేర్పిస్తుందంటే, మన యొక్క గొప్ప తలాంతులను చూసి దేవుడు మనల్ని ఎన్నుకోడు. దేవుడు ఒక బాధ్యత మనకి ఇచ్చి మనల్ని ఎన్నుకుంటాడు. ఆయన ఉచిత కృపలో ఎన్నుకుంటాడు. ఈరోజు నిన్ను దేవుడు పేరు పెట్టి పిలిచాడు. నన్ను ఎప్పుడు పిలవలేదే దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు క్రైస్తవ తల్లిదండ్రులకు జన్మించినప్పుడు దేవుడు ఉద్దేశంతో పంపాడు. సేవకులు నీ తలపై నీరు చల్లి బాప్తిస్మం ఇచ్చినప్పుడు నిన్ను దేవుడు, సేవకుని నోటి నుండి స్వరములోని దేవుడి స్వరము పిలిచి నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. ఆ బాధ్యతలో నువ్వు ఉండాలి. మన గొప్పతనాన్ని చూసి దేవుడు మనల్ని ఎన్నుకోలే, ఆయన కృపలో మనల్ని ఎన్నుకున్నాడు. ఎప్పుడు నువ్వు నాకు తెలుసని చెప్తాడండి దేవుడు? తల్లి గర్భమున పిండముగా ఉన్నప్పుడే నేను చూశానయ్యా, నువ్వు నాకు తెలుసు. పిండం ఎలా ఉంటుందండి? నిస్సహాయ స్థితిలో ఉంటుంది కదా. డాక్టర్స్ ఉన్నారు, మెడికల్ స్టాఫ్ ఉన్నారు. ఒకవేళ బాగా మెచ్యూరిటీ రాకుండానే ఏమంటాము, ఫీటస్ ఒకవేళ అబార్ట్ అయిపోతే ఎలా ఉంటుంది ఆ ఫీటస్ కదండి? ఏ నిస్సహాయ స్థితిలో. అక్కడ ఉన్న మెడికల్ స్టాఫ్ అడుగుతుందా ఫీటస్, నన్ను ముందే వీళ్ళు బయటికి తీసేశారు, మీరు నన్ను కాపాడి సంరక్షించండి అని అడగలదా? పోనీ అడిగిన డాక్టర్స్ అప్పటికి ఆ ఫీటస్ ని వృద్ధి చెందగలిగిన పరిజ్ఞానం ఉందా? నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మనలను తల్లి గర్భములో పిండంగా ఉన్న నిస్సహాయ స్థితి, ఏంటి? నీకు చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు, ముక్కు ఉండదు, కళ్ళు ఉండవు, ఏముండవు ఆ ఫీటస్ కదండి, ఆ పిండానికి. అప్పుడు ఎన్నుకున్నాడు దేవుడు. నువ్వు పెరిగి పెద్దవాడై ఉద్యోగం సంపాదించి ₹1,00,000 జీతం తెచ్చి దేవునికి దశమ భాగం ఇచ్చినప్పుడు నిన్ను పేరు పెట్టి పిలవలేదా ఆయన? ఆయన ప్రేమ గొప్పది. కనుక ఎప్పుడు కూడా అనుకోకండి, నా మత ఆచారాలలో దేవుడు నేను పెడతానని ఎప్పుడు అనుకోవద్దు. దేవుని యొక్క అనంత ప్రేమలో మనం నిలువబడి ఉండాలని ఆశపడాలి. ఎవరైనా ఇంకా భ్రమలో ఉంటే తప్పిపోయిన కుమారుడి వలె పశ్చాత్తాపపడండి తప్ప పెద్ద కుమారుడి వలె అసూయపడకండి. ఈ కథ యొక్క ముగింపు మనం చదువుతూ ఆలోచిస్తుంటే ఇంకా ఉంది ఈ కథ. నావన్నీ నీవి అని చెప్పి ముగించాడు. కానీ యేసయ్య ఇంకా ఆ కథ కొనసాగింపు ఏంటంటే, చిన్న కుమారుని తిరిగి హక్కున చేర్చుకున్నందుకు తండ్రి మీద కోపం పెంచుకొని తండ్రినే చంపేశాడు పెద్ద కుమారుడు. ఎక్కడండి? కలువరి కొండ మీద శిలువ. అటు స్థితి మనకు. నీ పాపం ఎంత ఘోరమైనదైనా, నువ్వు బహిరంగ పాపివైనా రహస్య పాపివైనా, ఈరోజు నీ పాపాలు ఒప్పుకున్న ఎడల యేసు నిన్ను హక్కున చేర్చుకున్నాడు. ఎవరు మనల్ని ప్రేమించరండి. మనల్ని ఆ సమయానికి మన ముందు మన కన్నీళ్లు తుడవటానికి ప్రయత్నం చేస్తారేమో తప్ప మన కన్నీళ్లు ఎదుటి వారికి హేళనగానే ఉంటాయి ఎప్పుడు. కానీ మనం కన్నీళ్లు పెడుతున్నప్పుడు మనతో కూడా కన్నీళ్లు పెట్టేది ప్రభు ఒక్కడే, యేసయ్య ఒక్కడే. ఆయన ఆశ్రయించు, ఆయనతో మాట్లాడు కదండి. మనం దూరంగా ఉన్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీడే ఫోన్ చేసుకుంటారు. బాగున్నారా, తిన్నారా, లేదా? కమ్యూనికేషన్. మరి నేను ఎంతగా ప్రేమించే ప్రభువుతో నీ కమ్యూనికేషన్ ఏంటి? ఆలోచించు. రేపు మనది కాదు, రేపనేది మనది కాదు. ఇవ్వబడిన సమయంలో రక్షణ ఆనందంలో బంధిండు. ఈ పాట పాడుతూ ఉండగా ఇంకా నీ జీవితంలో ఎక్కడైనా రహస్య పాప జీవితం ఉంటే దానిని బహిరంగంగా ప్రభు ఈరోజు ఒప్పుకొని దేవునికి నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించు. నీకు వీలైతే ప్రభుతో మాట్లాడు. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. ఈ పాట నేను పాడుతూ ఉండగా నీ జీవితం ఎక్కడైనా తప్పిపోయి ఉంటే ఈరోజు ప్రభువును సంపూర్ణంగా సమర్పించుకో. నీ రహస్య పాపాలన్నీ ఒప్పుకో. నువ్వు ఎంత ఘోర పాపివైనా
యేసు నిన్ను హక్కున చేర్చుకుంటాడు. నువ్వు ఆయన ఎంత తృణీకరించి ఉన్నా, ఆయన ఎంత హేళన చేసి ఉన్నా, అవమానపరిచి ఉన్నా, నువ్వు ఇప్పుడు క్షమాపణ అడిగితే మనల్ని క్షమించి హక్కున చేర్చుకుంటాడు. అమ్ముకుంటే నేను అర్హుడొకనికి నాడు ఆకలి బాధలో అన్యాయమైపోయి పందులు సహ వెలివేయ అలవడెను వేదన అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము అమ్ముకొట్టిని నేను అర్హుడొకనికి నాడు సాతాను. ఎందుకంటే లోకపు తీరుని ప్రేమించి లోకాశలకు లొంగిపోయి నన్ను నేను అమ్ముకొన్నాను. పందులు సహా వెలివేయ వేదన నా హృదయాన్ని ఆవరించింది. ఎక్కడ చూసినా అవినీతి, నా జీవితము నా హృదయం మేల్కొంది. ప్రభు వైపు నా దృష్టిని నేను ఇప్పుడు తిప్పుకొన్నాను. ఇక నేను ప్రభు కొరకు ముందుకు వెళ్తాను అని చిన్న కుమారుడి యొక్క జీవిత సాక్ష్యం ఈ రోజు నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటే, ఖచ్చితంగా ఈ మాటలకు నువ్వు ప్రభావితమై క్రీస్తు కొరకు జీవించటానికి ఒక నిశ్చయాన్ని తీసుకో. సమయం లేదు, రేపు మనది కాదు. ఎన్నోసార్లు దేవుని మోసం చేసిన సందర్భాలు ఉండవచ్చు. ఎన్నోసార్లు దేవుణ్ణి క్రీస్తు మరలా సిలువకు వేశారు. ఇక ప్రభు అలా జీవించనయ్యా. పౌలు జీవితంలో మార్పు. వెంటనే అతడు అన్నిటినీ విడిచిపెట్టి సేవకు పరిగెత్తినట్లు నేను కూడా నీ సేవ కొరకు ముందుకు వెళుతానని ప్రభువుకు మాట. నీ స్థితి ఏమైనా ప్రభువు నిన్ను వాడుకుంటాడు. నిరక్షరాస్యురాలైన ఒక స్త్రీని 26 మంది మిషనరీలు తయారు చేయడానికి ఎన్నుకున్న ప్రభువు ఈరోజు నిన్ను కూడా గొప్ప కార్యాలకు ఎన్నుకోనై ఉన్నాడు. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. నీ పాపమును విడిచిపెట్టిన ఎడల నీ కొరకు ప్రేమతో ఎదురు చూచే తండ్రి నీకు సమీపముగానే ఉన్నాడు. నా తండ్రి నన్ను చూచి పరిగెడుచు ఏడ్చి నాపై పడి ఏడ్చెను. నవజీవమును కూచి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి. కృపగల దేవా, నీ వాక్యమును మరచి లోకపు స్నేహములో మేము ఉన్నాయి కదా, పశ్చాత్తాపముతో మీ ఎదుట నిలువబడిన ఈ బిడ్డలందరూ మీ ప్రేమలో వర్ధిల్లునట్లు క్షమించి మీ కృప నిమ్మని మీ సాక్షులుగా వర్ధిల్లచి యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలములకు కావలి ఉండుగాక. నాయదు హృదయము కలుగచేయు నాయత రగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము.
కృతజ్ఞత అర్పణలు దశమ భాగములు తెచ్చిన వారికి ఆహ్వానం. ఎవరైనా ఉన్న ఎడల రావచ్చు, లేని ఎడల మనమంతా ఒక కీర్తన పాడుచుండగా దేవునికి అర్పణలు సమర్పించబడను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 441వ కీర్తన నావన్నీ అంగీకరించు మీ దేవా పాడుచుండగా దేవుని ఘనమైన సేవకు ధారాళముగా ఇది 441. నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు మీ నావన్నీ కృప చేత నావన్నీ కృప చేత నీ వలన నొందిన సర్వకృపానికి సర్వోన్నతుడ మీకు వందనములు. మీ దివ్య వాక్యముకై వందనములు. మీ వాక్యము చేత మమ్మను ఆత్మీయముగా బలపరిచి మా ఆత్మలకు ఆహారమునిచ్చి ప్రోత్సహించి బలపరిచినందుకు స్తోత్రములు. నాయన ఈ దినం చేరవచ్చిన ఈ బిడ్డలందరినీ బట్టి స్తోత్రములు. తండ్రి మీ వైపు చూచి వీరు చేయి విజ్ఞాపనలను విని జవాబులు దయచేయండి. మీ చిత్తములో మా ప్రార్థనలను మీరు జవాబులను ఇచ్చి నడిపించండి. మీ చిత్తములో మేము వర్ధిల్లున్నట్లు మీ పరిశుద్ధాత్మ జ్ఞానములో మమ్మల్ని నడిపించండి. మేము నిమిత్త మాత్రము తండ్రి, మా బ్రతుకులు చాలా చిన్నవి. నమ్మకముగా మీ కొరకైన సాక్షులుగా ఉండుటకు కృపనిమ్మని తండ్రి, ఈ బిడ్డలను కుటుంబములను ఈరోజు ఆయా కార్యముల చేత పనుల భారముతో ఇక్కడికి రాలేకపోయిన మా ప్రియ సంఘస్థులందరినీ మీ సంరక్షణకు అప్పగిస్తూ
మీ కృపా కాపుదల క్షేమములో మమ్మల్ని వర్ధిల చేయమని, మీరు తోడై ఉండమని తండ్రి. ఇక ప్రపంచం నాయన దేశముల మధ్య శాంతిని మీరు దయచేయండి, మానవాళిని సంరక్షించండి అయ్యా తండ్రి. ఈ సెకండ్ వేవ్ లో ఎంతో మరి ఇబ్బందులు పడుతున్న ప్రజలు నాయన, తమ ప్రియులను కోల్పోయిన వారు, ఆర్థికంగా కృంగిపోతున్న వారు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాయి నాయన. మమ్మల్ని అందరినీ మీ సంరక్షణకు అప్పగించు. వీళ్ళు దిక్కులేని వారు తండ్రి, ఈ పాండమిక్ లో తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలుగా ఉన్నవారు తండ్రి, అయితే అనాథలను ఆదరించి హక్కున చేర్చుకొని తండ్రి ఆదరించండి నాయన. రేపటి తరాన్ని తయారు చేయుటలో తల్లిదండ్రులముగా వారి బాధ్యత కలిగిన వారముగా మేమందరం మా బాధ్యతలను నమ్మకముగా నిర్వర్తించుటకు మీ కృపను జ్ఞానము ఇవ్వండి. మీ సేవాత్మై విడుదల తెచ్చిన అర్పణలను దయతో స్వీకరించి తిరిగి గొప్ప దీవెనలు వీరిపై కుమరించమని, మీ సేవలో మేము కొనసాగునట్లు తండ్రి. ఇకను సేవ ఎంతో అవసరమైనది, సేవకుల అవసరత ఉన్నది. నమ్మకమైన మీ సేవకులను మీరు పురికొల్పమని, మీ రాజ్యమును కట్టుటకు ఎప్పుడు మమ్మల్ని సిద్ధ మనస్సు కలిగిన వారిగా నడిపించమని, ఆయు ఆరోగ్యము క్షేమము నుంచి నడిపించమని, సార్వత్రిక క్రైస్తవ సంఘమును దీవించండి, సకల పరిశుద్ధులను దీవించండి నాయన. ప్రార్థిస్తున్న గొప్ప ప్రార్థనా యోధులను తండ్రి బట్టి వందనములు. ప్రార్థనా యోధులను మాకు ఇచ్చినందుకు స్తోత్రం. వారిని వారి కుటుంబములను దీవించండి తండ్రి. ప్రపంచ వ్యాప్తముగా అనేక మార్పులు జరుగుతూ ఉండగా తండ్రి, నీ ప్రియ కుమారుడు యేసయ్య రాకడ సమీపముగా ఉన్నదని మేము గ్రహించి తండ్రి, ప్రకటన గ్రంథములో భక్తుడైన యోహాను ద్వారా మీరు చెప్పిన ప్రవచనములు నెరవేరబడు కాలం ఇదేనని మేము గ్రహించి మా ఆత్మలను మేము సిద్ధముగా ఉంచుకున్నట్లు, నిష్కలంకమైన జీవితాలు కలిగి ఉంటున్నట్లు మీ కృప మాకిమ్మని, మరలా ఇక్కడ చేరి ప్రార్థించు పర్యంతం మీ కృప మాకిమ్మని, ఘనత మహిమ ప్రభావములు మీ ఒక్కరి కాదు. యేసు నామమున ఈ ప్రార్థన అడిగి పొందియున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును. నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు మా ఆహారమును మాకు దయచేయి. మన పాలు చేసి మంచి సకల అపరాధములను క్షమించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరే సమర్పించు. ప్రభువుని ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక, ప్రభువుని తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక, ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయుగాక.